సో ఈరోజు టాపిక్ డర్మాప్లేనింగ్. లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ఫోలియేషన్ గురించి తెలుసుకున్నాము. సూపర్ఫిషియల్గా డ్యామేజ్ అయిన స్కిన్ లేయర్స్ని తొలగించే పద్ధతి. అందులో భాగంగా డర్మాప్లేనింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. హాయ్, నేను మీ డర్మటాలజిస్ట్ Dr.Deepthi Prasad ఫ్రమ్ దీప్తి హాస్పిటల్, కరీంనగర్, తెలంగాణ. సో ఈ డర్మాప్లేనింగ్ అనేది ఒక విధమైన ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్. అంటే మనము కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి సూపర్ఫిషియల్గా ఉన్న ఆ చర్మం పైన ఉన్న డెడ్ లేయర్స్ అన్నీ కూడా తొలగించే పద్ధతి. సో ఈ డర్మాప్లేనింగ్లో మనం ఏమి తొలగిస్తాము? నెంబర్ 1, చిన్న చిన్న వెంట్రుకలు, మన ఫేషియల్ స్కిన్ పైన ఉన్న ఫైన్ హెయిర్ని విల్లస్ హెయిర్ అంటాము, ఆర్ పీచ్ ఫస్ అని కూడా పిలుస్తాం. సో దీన్ని తొలగించడం జరుగుతుంది. దీంతో పాటు వాటి కింద ఉన్న సూపర్ఫిషియల్ డెడ్ లేయర్స్, అంటే స్ట్రాటమ్ కార్నియంలో ఉన్న పైన డ్యామేజ్డ్ స్కిన్ లేయర్స్ని కూడా తొలగిస్తాం. ఇది స్కిన్ కేర్ రొటీన్లో ఒక వండర్ఫుల్ టెక్నిక్ అండి, ప్రొవైడెడ్ ప్రాపర్గా చేయాలి. ఐడియల్లీ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేయించుకుంటున్నారంటే డర్మా క్లినిక్స్లో అండర్ గైడెన్స్ ఆఫ్ డర్మటాలజిస్ట్ చేయించుకోవడం ఉత్తమం. హోమ్ బేస్డ్ డర్మాప్లేనింగ్ కూడా చేయొచ్చు, బట్ ఫర్ దాట్ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో భాగంగా వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ డర్మాప్లేనింగ్? ఐదర్ సర్జికల్ బ్లేడ్ ఆర్ కొన్ని స్పెషల్లీ డిజైన్డ్ బ్లేడ్స్ ద్వారా ఈ డర్మాప్లేనింగ్ చేస్తాం. ఇందులో సూపర్ఫిషియల్ డెడ్ లేయర్స్ అండ్ పీచ్ ఫస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. బట్ ఫేస్ పైన ఉన్న టర్మినల్ హెయిర్, అంటే విచ్ ఆర్ వెరీ థిక్, నార్మల్గా స్కాల్ప్ మీద ఉండే హెయిర్ని టర్మినల్ హెయిర్ అంటాము, అండ్ చిన్నగా ఉండే హెయిర్ని విల్లస్ హెయిర్ అంటాము. ఆ టర్మినల్ హెయిర్ని టచ్ చేయొద్దండి, బికాస్ టర్మినల్ హెయిర్ షుడ్ నాట్ బి రిమూవ్డ్ ఇన్ డర్మాప్లేనింగ్. సెకండ్ వన్, చాలా హైజీనిక్గా స్టెరైల్ కండిషన్స్లో చేయాలి. అండ్ బ్లేడ్స్ని రీయూజ్ చేయకూడదు, బికాస్ ఈ బ్లేడ్స్లో బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్టివ్ ఫోకస్ ఉండడం వల్ల ఇంకొక ఇష్యూ రావచ్చు, లైక్ ఫాలిక్యులైటిస్ ఆర్ కట్స్ అట్లా కూడా రావచ్చు. సో ఆ హైజీనిక్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ డర్మాప్లేనింగ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, జెంటిల్ క్లెన్జింగ్, అంటే మైల్డ్ క్లెన్జర్స్ యూజ్ చేయాలి దాంతో ఫేస్ వాష్ చేసిన తర్వాత. సెకండ్ స్టెప్, అప్లై ఎ గుడ్ మాయిశ్చరైజర్ ఆర్ అన్ ఎసెన్షియల్ ఆయిల్ ఆన్ ద ఫేస్. అప్లై చేసి కొంచెం మసాజ్ ఇచ్చిన తర్వాత థర్డ్ స్టెప్, ఒక సర్జికల్ బ్లేడ్ ఆర్ దట్ స్పెసిఫిక్ డర్మాప్లేనింగ్ బ్లేడ్ తోటి 30 to 45 degrees యాంగిల్లో స్కిన్ స్ట్రెచ్ చేసిన తర్వాత ఏరియా బై ఏరియా మనం గ్రాడ్యువల్గా హెయిర్ని షేవ్ చేసుకుంటూ రావాలి. డర్మాప్లేనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫేషియల్ షేవింగ్, బట్ మగవాళ్ళలో చేసినట్టు కాకుండా కొంచెం జెంటల్గా స్పెసిఫిక్ స్టెప్స్ ఫాలో అయితే చేసే పద్ధతి. సో 30 to 45 degrees ఆఫ్ బ్లేడ్ మూమెంట్ విత్ స్కిన్ స్ట్రెచింగ్ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ 4, ఈ టెక్నిక్ యాజ్ సచ్ కూడా చేయొచ్చు, లేదా ఎనీ డర్మాట్ ప్రొసీజర్ ముందు, ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పీల్ ఆర్ లేజర్ స్కిన్ టోనింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్యూషన్ థెరపీస్, ఇట్లాంటి వాటి ముందు చేయడం వల్ల ఆ సూపర్ఫిషియల్గా ఉండే డిస్టర్బెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్యామేజ్డ్ స్కిన్ తొలగించడం వల్ల ప్రోడక్ట్స్ ప్రాపర్గా స్కిన్లోకి పెనట్రేట్ అవుతాయి. సో ఇండికేషన్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ డర్మాప్లేనింగ్. సో ఎవరు చేయించుకోవాలి డర్మాప్లేనింగ్? గ్లోయింగ్ అండ్ ఫ్లాలెస్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళు, లేదా రెగ్యులర్గా ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యే వాళ్ళు ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ డర్మాప్లేనింగ్. అండ్ హూ ఇస్ నాట్ ఎ క్యాండిడేట్, అంటే ఎవరిలో మనం ఈ ప్రొసీజర్ కాంట్రా ఇండికేట్ చేస్తాము? అందులో యాక్టివ్ యాక్ని ఉన్న వాళ్ళలో, పింపుల్స్ చాలా ఉన్నాయి ఫేస్ పైన, రెడ్ బమ్స్ ఉన్నాయి, సో వాళ్ళలో డర్మాప్లేనింగ్ చేయకూడదండి. సెకండ్ ఇస్ రొజేషియా గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. వీళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఫిజికల్గా ఈ రిమూవ్ చేసే పద్ధతి కొంచెం రిస్కీ. అండ్ ఫేస్ పైన ఓపెన్ వూండ్స్ ఉన్న వాళ్ళల్లో, లేదా ఎగ్జిమా కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డర్మాప్లేనింగ్ అవాయిడ్ చేయాలి. డర్మాప్లేనింగ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవచ్చు? ఐదర్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్, డిపెండింగ్ అపాన్ మీ గ్రోత్ అండ్ మీ స్కిన్ కేర్ మనం చేసుకోవచ్చు. ఆఫీస్ బేస్డ్ అంటే డర్మా క్లినిక్లో కానీ, లేకపోతే మీరు కేర్ఫుల్గా ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డర్మాప్లేనింగ్? యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ప్రాపర్గా చేయకపోవడం వల్ల, రిపీటెడ్గా యూజ్డ్ బ్లేడ్స్ యూజ్ చేయడం వల్ల ఫాలిక్యులైటిస్, అంటే ఇన్ఫెక్షన్, చిన్న చీంపొక్కుల్లాగా ఫేస్ మీద చూడొచ్చు. సెకండ్ థింగ్, కట్స్ అవ్వచ్చు మీరు సరిగ్గా చేయకపోవడం వల్ల. అండ్ థర్డ్ థింగ్,
యాక్నీ ఫ్లేర్ అప్, ఆల్రెడీ పింపుల్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ పింపుల్స్ ఇంకా ఎరప్ట్ అవ్వచ్చు. సో దిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డర్మాప్లేనింగ్ మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. సో యూ కెన్ డ్రాప్ ఇన్ మెసేజెస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డౌట్స్ or for any kind of cosmetic treatments or clinical dermatology, you can always walk into the clinic. Thanks for watching. Take care and bye.